ఎంత అందంగా ఉన్నారు తెలుసా మీరు? ఫ్లటింగ్ చేస్తున్నారా లేకపోతే అంత మోటివేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరు? ఉన్నారులేండి. మోటివేషన్ చేసి అబ్బాయిలకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? వీళ్ళకే ఎందుకు, ఇంకా వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కదా అని చెప్పి. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు సీరియస్లీ ఈ అమ్మాయి వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా ప్రిటీగా అందంగా అనిపిస్తుంటుంది. అండ్ ఎస్పెషల్లీ అబ్బాయిల గురించి కొంచెం మాట్లాడుతున్నప్పుడు మన గురించి కూడా ఒక అమ్మాయి మాట్లాడుతుందిరా, ఒక గొంతెత్తి మాట్లాడుతుందిరా అని చెప్పేసి అనిపిస్తుంది. షీఈ్ రమ్య గారు. అండ్ నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్, బాగా ఈ మధ్య ట్రెండ్లో వస్తుంది, చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. కొంచెం నవ్వండి కొంచెం. అయ్యో, ఇంత నవ్వుతున్నా నేను. ఎంత అందంగా ఉన్నారు తెలుసా మీరు? థ్యాంక్ యూ. ఏమనుకుంటే ఎక్కువ బ్లష్ చేపిస్తున్నారు నన్ను. బ్లష్ చేపిస్తున్నారా? ఎక్కువ చాలా బ్లష్ లేదు, అందంగా ఉన్న వాళ్ళని అందంగా ఉన్నారు అని చెప్పేసి అంటే మీరు ఫ్లటింగ్ చేస్తున్నారా లేకపోతే ట్రూ వర్డ్స్ చెప్తున్నారా ఏమో అర్థం అయితలేదు. ఫ్లట్ చెప్పాలి అంటే అందం లేని అమ్మాయిలకు చెప్పాలి, ఫ్లటింగ్ చెప్పాలి అంటే మీలాంటి అందంగా ఉన్న అమ్మాయిలకు చెప్పాలి. అర్థం కాలేదు కూడా. ఇప్పుడు ఎలాగా అందంగా ఉన్నారు కాబట్టి అలా చెప్పనవసరం లేదు. ఇప్పుడు బాపు బొమ్మని మీరు బాలేరంటామా, బాగుంది అంటాం కదా. సో ఇప్పుడు బొమ్మతో పోలుస్తున్నారా నన్ను? బాపు బొమ్మతో పోల్చానంటే ఎస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా గురించి కూడా గొంతెత్తి మాట్లాడుతూ సపోర్ట్ చేస్తూ అబ్బాయిలు ఎలా పడాలి అమ్మాయిలకి అని చెప్పేసి మోటివేషన్ వీడియోస్ ఇస్తూ కొంచెం హెల్ప్ చేస్తున్నాం మీ బాయ్స్. ప్లీజ్ నాకు ఒకరిని ఇయ్యారా ఖాళీగా? తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎవరైనా మీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా కనెక్ట్ అవుతారంటారా? అసలు 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 మీకు నా మెసేజ్ రిక్వెస్ట్ చూపిస్తే సగం మొత్తం అక్క సెట్ అబ్బాయిలు కాదు, అబ్బాయిలే. అక్క పిల్లని సెట్ చేయి, అక్క పిల్లని సెట్ చేయి. అరే నేను ఇట్లా సెట్ చేయాలి, నేను పంపించాలి ఐడీలు. అందులోనూ మీరు చెప్పారు, ఒక రీల్ లో చెప్పారు, ఎవరి కాళ్ళకి సింబల్స్ ఇచ్చుకోండి. అది కూడా చెప్పాను, అదే ఇంకెక్కువ పోయింది. అదే ఆ వీడియో నుంచి నాకు ఇంకెక్కువ రెస్పాన్స్. అక్క ఎవరు సెట్ అవుతలేరు అక్క, నువ్వు సెట్ చేయొచ్చు కదా, నువ్వు మాట్లాడవచ్చు కదా. అండ్ రమ్య గారు, అండ్ గుడ్ టు సీ యూ. అండ్ ఏం చేస్తున్నారు ప్రజెంట్, ఎట్లా ఉన్నారు? అండ్ అసలు వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? ఫ్రీ టైంలో చేస్తుంటారా అండ్ ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారా ఏంటి? ఫ్రీ టైంలో ఆమె మేకప్ ఆర్టిస్ట్. ఓకే. సో ఫ్రీ టైం అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి సో ఖాళీగానే ఉన్నా, రీల్స్ చేస్తూ ఉంటాయి. ఇక రీల్స్ చేస్తుంటారు. ఎంత డ్యూరేషన్ చేసే టైం టక్ టక్ చేస్తూనే ఉంటారు మీరు? అంటే మ్యాక్స్ నేను పర్టికులర్గా ఇప్పుడైతే పర్టికులర్గా రీల్స్ కోసం రెడీ అయ్యి చేయాలని ఏం చేస్తలేను. ఇక బయటకు వెళ్తున్నా, నాకు థాట్ వచ్చేస్తే వీడియో కొట్టేస్తున్నా. అరే అమ్మ, జెట్ స్పీడ్ లో మామూలే లేదు, ఏం ఎడిట్ లేకుండా ఏం లేకుండా తీస్తారు, పోస్ట్ చేస్తారు. అండ్ ఎలా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్? అండ్ అంటే కొన్ని అక్క అంటున్నారా, ఎవరైనా ప్రపోజ్ కూడా చేస్తున్నారా, లేకపోతే ఏంటి, ఎలా నడుస్తుంది? 30% అక్క అనే వాళ్ళు ఉన్నారు, మిగతా 70% కలుపుతున్నారా? చాలా అలా కలుపుడు చూసి నాకు అసలు అమ్మ ఒక బాయ్ జెన్యున్ గా రివ్యూ ఇచ్చిన నా మీద కలుపుతున్నాడు అనిపిస్తుంది. చూసారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కలుపుతున్నారా అని చెప్పేసి అంటున్నారా అంటే అర్థం అంటే లైక్ అలవాటు అయిపోయింది ఇక ఒక్కొక్కరు వేసే ఫ్లట్టింగ్ కి తిని కూడా ఫ్లట్టింగ్ చేస్తున్నారేమో కానీ అంటున్నారు. ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే కూడా లైట్ అయిపోయింది. అచ్చా, థ్యాంక్ యూ. ఎలా ఇన్స్టాగ్రామ్ ఎలా వాడుతున్నారు అంటే ఆల్మోస్ట్ రీచ్ ఎప్పుడు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుంటే, అరే మీరా అంటే మీరు ఎప్పుడు ఆర్ట్ బొమ్మలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఓకే, నా ఐడి మొత్తం చూసారా మీరు? ప్రేమించిన వాళ్ళ కోసం చూడాలండి. యాక్చువల్గా ఫస్ట్ నా అకౌంట్ లా నా ఒక అమ్మాయి అకౌంట్ అని కూడా ఐడియా ఉండకపోతుండే. ఫుల్లీ నేను 10th లో ఉన్న దాకా నాకు డ్రాయింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ ఆర్ట్ చేస్తూ ఉంటా. సో ఒక పర్సన్ వల్ల నేను వీడియో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. హూ ఇస్ దట్ పర్సన్? ఎనీ క్రేజీ థింగ్స్ అండ్ మూమెంట్స్ అండ్ అంత మోటివేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరు? ఉన్నారులేండి. సో ప్రెసెంట్ అయితే నా లైఫ్ లో లేరు. అయ్యో. సో వాళ్ళే చెప్పారు స్టార్ట్ చేయి, వీడియోస్ బాగుంటదని. అండ్ నాకంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఐ డోంట్ నో తను ఎందుకు అన్నాడు వీడియోస్ ఆపేసే అన్నాడు, బట్ నేను ఆపేయలేకపోయినా. అది మా ఇద్దరి మధ్యలో కొంచెం లైక్ గొడవలు స్టార్ట్ అయింది. ఓకే. సో ప్రెసెంట్ మేము టచ్ లో లేము. అయ్యో, బ్లాక్ లిస్ట్ లో ఇద్దరు? బ్లాక్ లిస్ట్ కూడా కాదు, చూసుకుంటాం, స్టోరీలు చూసుకుంటాం, నేను రీల్స్ చూస్తాను, అండ్ వాట్సాప్ డిపి చూసుకుంటారు. వాట్సాప్ ఎప్పుడు చెక్ చేయలేదు, మ్యాక్స్ చేస్తే ఇన్స్టా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు స్టాక్ చేస్తుంటారు మీరు.
అంతే ఒక రిలేషన్లో అంతే, ఎవరు ఎమోషనల్ హర్ట్ అవుతే అలా బాధ ఉంటుంది. రిలేషన్ అని కాదు, అదొక ఎమోషనల్. అంటే లైక్ నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిండు, నన్నంటూ ఒక ట్రూగా కేర్ చేసేడు, అంటే కేర్ చేయడం కానీ అండ్ జెన్యూన్ అనిపించేది నాకు ఆయన మాటలు నా విషయంలో. ఓకే. సో నేను బ్యాడ్ చేయాలని కాదు, సో సమ్ సిచ్యువేషన్స్ వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది, అంటే మాట్లాడకుండా ఉండాల్సి వచ్చింది. సో మాట్లాడుకుంటలేదు. నెక్స్ట్ మాట్లాడతారేమో, హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ అవ్వాలి. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్, అండ్ అసలు ఎక్కడ ఏం పుట్టారు రమ్య గారు, అసలు ఏం చేస్తారు, అండ్ ఎక్కడ స్కూలింగ్ కాలేజింగ్ అంటే ఏం చెప్తారు? కాలేజ్ ఆఫ్టర్ 10th తర్వాత బార్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ? యాదగిరిగుట్ట. మమ్మీ వాళ్ళు అక్కడ ఉంటారు. అయితే మీకు నాకు తెలిసి స్థలాలు ఉన్నాయంటే బాగానే రిచ్ కిడ్డే. అసలు అంత రిచ్ కిడ్ కాదు, ఏదో ఇక ఆడపిల్లకి అన్నప్పుడు పెళ్లి మూమెంట్ లో ఉంటది కదా, నాకంటూ కొన్ని తీసి ఉంటాయి కదా. సో మా వాళ్ళు ఎప్పుడైనా సరే నువ్వు రెడీయా చెప్పు, ఫ్లాట్స్ ఉన్నాయి అంటే నేను చదవకుంటున్నా, చెప్పండి ఏదో చెప్తున్నాను. మీకు ఇవ్వడానికి కాదు, అది అమ్మాయి పెళ్లి చేయడానికి. ఓకే. అండ్ తర్వాత స్కూలింగ్ కాలేజ్ అక్కడ? స్కూల్ 10th వరకు అయితే అక్కడే. సో 10th ఎగ్జామ్స్ అయిపోగానే నేను ఈవెన్ రిజల్ట్స్ కూడా రాలేదు, నేను హైదరాబాద్కి వచ్చేసిన. అప్పటికి నా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు స్టడీస్ కన్నా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టేది, లైక్ మేకప్ మీద కానీ దాని మీద ఎక్కువ పెట్టేది. ఓకే. సో ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటా, కాలేజ్ చేసుకున్నా ఓపెన్. కాలేజ్ ఎక్కడ కాలేజ్ అండి? కుకట్పల్లి. కుకట్పల్లి, మనదే కాలేజ్. ఏ కాలేజ్? ప్రగతి జూనియర్. ప్రగతి అదే కేబిహెచ్బిలో థర్డ్ ఫేజ్ లో ఉంటది. థర్డ్ ఫేజ్ ప్రగతి కాదు, మెట్రో స్టేషన్ పక్కకే ఉంది. అది ఆర్చ్ లో లోపట ఉంటది, అదే కదా? లేదు, మెట్రో మెట్రో పక్కకి లోపట ఉంటది, జూడియో పక్కకి ఉంటది. తెలుసా? మా ఫ్రెండ్స్ అందరూ దాంట్లో చదువుకున్నారు. సో వాట్ ఈస్ ఏ బ్యాచ్ అంటే ఏ ఇయర్? రీసెంట్ ఒక 2 years బ్యాక్. అయితే ఇప్పుడు చాలా చిన్న ఏజ్. ఓటర్ ఐడి వచ్చిందా? ఓటర్ ఐడి అయితే వచ్చింది. ఓకే, అట్లా చాలే. అండ్ ఈ ఫేమ్ న్యూస్ వాట్ ఈస్ మమ్మీ కాల్ అండ్ డాడీ కాల్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ లా ఎందుకమ్మా అన్నారా? లేదు, అవసరము మనకి ఇవన్నీ, మన ఫ్యామిలీలో సెట్ కాదు, వద్దు, పేరు ఖరాబు ఎందుకు అని ఇవన్నీ మాటలు అన్నారు. బట్ ఇప్పుడు ఒక మాట అన్నారు, అస్సలు అన్నారు. అంటే లైక్ రెస్పాన్స్ అట్లా వచ్చింది. స్టార్టింగ్లో అవసరం అనేవాళ్ళు ఇప్పుడు అవసరము అనేటట్టు, లైక్ అక్కడ దాకా రీచ్ అయినలేదు తెలియదు. బట్ మమ్మీ వాళ్ళకైతే ఏం అనట్లేదు. అంటే వాళ్ళకు ఒక చిన్న ప్రౌడ్నెస్ వచ్చింది నా నుంచికి. అండ్ ఇక ప్రతిదీ నేను ఒక పోస్ట్ చేస్తున్నా, నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది, చేయాలో వద్దా అనిపిస్తే ఫస్ట్ డాడీకి పంపించి మీ ఇద్దరు చూడండి, ఓకే అయితే నేను పోస్ట్ చేస్తా అని అంట. ఏమైనా బోల్డ్గా అనిపించినా ఏమైనా అనిపిస్తే డాడీ వద్దంటాడు, మమ్మీ వద్దంటాడు, నేను లైట్ తీసేసుకుంటా. ఫస్ట్ ఎందుకంటే నేను ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నన్ను రిలేటివ్స్ నన్ను అడిగినా కూడా నేను ఆన్సర్ ఇయ్య, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, నా ఇంట్లో వాళ్ళు తప్ప. సో అంటే లైక్ నాకున్న చిన్న మైండ్ సెట్తో నేను అది అర్థం చేసుకున్నా, రిలేటివ్స్ ఎప్పుడు పనికి వస్తారు, ఎప్పుడు పనికి రాదు. సో నేను అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. ఒక్క మాట్లాడుతుందంటే మమ్మీ వాళ్ళని చూసే, నాకు అవసరం లేకపోయినా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి అవసరం ఉండొచ్చు, వాళ్ళ బంధం విడిపోద్దు నా వల్ల అని. సో నేను ఓన్లీ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎవరు అడిగినా నేను ఆన్సర్ ఇవ్వను, ఒక ఇంట్లో వాళ్ళు అడిగితే ఇస్తా కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళనే అడిగి పెట్టేస్తే అయిపోతుంది కదా. సో వాళ్ళకి ఎవ్రీడే పంపిస్తుంటారా డాడీ? రీసెంట్ గా పోస్ట్ చేసింది కూడా డాడీకి పంపిస్తే ఓకే అంటే ఓకే పెట్టేసే ఐ సా ద. అంటే ఎంత ఫాదర్ ఎమోషన్ అంటే మీకు, అంటే బేసిక్గానే అమ్మాయిలకి ఫాదర్ అటాచ్మెంట్ ఉంటుంది. సో పతంగ్ కూడా డాడీ పక్కన కూర్చొని ఎగిరేసారు. నాకు అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడనే కాదు, నాకు లైఫ్ తెలిసినప్పటి నుంచి, నేనంటూ బయటకు వచ్చి తిరుగుతున్నప్పటి నుంచి నాకు ఫుల్లీ సపోర్ట్ చేసేది అంటే మా డాడీ ఒక్కడే. ఏం చేసినా చెప్పేస్తా, ఏం చేసినా సరే. ఇక నాకు ఒక అబ్బాయి నచ్చిండు అంటే డాడీ ఎట్లా నచ్చిండు అంటే ఎవరు ఏం చేస్తుంటాడు, ఫైన్ ఓకే నేను మాట్లాడతా ఒకసారి, అట్లా అట్లా అంత ఫ్రెండ్లీగా ఉంటాడు డాడీ నాతో. నైస్ నైస్. అంకుల్ నెంబర్ ఇవ్వండి.
అరే జనరల్లీ అండి, జనరల్గా ఈవెన్ నాకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే కూడా ఫస్ట్ నేను మా డాడీతో మాట్లాడను. మా డాడీకి ఓకే అయితే నాకు ఒక ఫైన్ అని చెప్పేస్తా. నెంబర్ ఇచ్చండి. మా డాడీ సీదా అంటాడు, నా నెంబర్ పంపించి నేను మాట్లాడుతా అంటాడు. నేనే అదే అడుగుతున్నా డైరెక్ట్. అంకుల్ పేరేంటి? మధు గారు, కొంచెం మీ నెంబర్ ఇవ్వండి, ఐ టాక్ టు యూ. ఫస్ట్ వాళ్ళ డాటర్కి నచ్చారు. ఓకే, అది కూడా ఉందా? నచ్చిర్రు అనుకో, క్యూట్ గానే ఉన్నారు. అయ్యయ్యో, లైఫ్ లో ఫస్ట్ ఒక అమ్మాయి నేను క్యూట్ గా ఉన్నా అని చెప్పింది. ఎందుకు? నిజంగానే క్యూట్ గానే ఉన్నారు. అయ్యో థ్యాంక్స్ అండి. ఈరోజు నిజంగానే నాకు లంచ్ వద్దండి, సీరియస్లీ వద్దు. అసలు కాంట్, నేను ఇంకా ఆపేస్తా, ఫుడ్ తినడమే ఆపేస్తా. అయ్యో, అంటే ఈ రోజు వరకు అట్లనే ఉన్నాను. జిమ్కి వెళ్ళకండి, ఏం వెయిట్ లాస్ ఊకండి ఇలా, లేకపోతే ఇలా అమ్మాయిలు చూడరు కదా. ఎవరు చూసి ఏం చేస్తారండి? అసలు ఏం చేస్తారు అమ్మాయిలు చూసి? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు జనరల్ కొంచెం సన్నగా ఉన్న అమ్మాయిలు అంటే నా డౌట్స్, చిన్న డౌట్స్. ఎందుకంటే నాలెడ్జ్ లేకపోయినా నాకు ఎలాగో మీరు మోటివేషన్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు కొంచెం స్లిమ్గా ఉండి హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిలు మాత్రం అమ్మాయిలు చూస్తున్నారు. మమ్మల్ని ఎలా చూస్తారు చెప్పండి? అది చూసే వరకే. అంటే మా అమ్మాయిలు టు బి ఫ్రాంక్ చెప్పానంటే, ఇప్పుడు ఒక రోడ్ మీద ఒక అబ్బాయి వెళ్తున్నాడు, చూనికి బాగున్నాడు, ఓకే, అంటే లైక్ నచ్చితే నచ్చొచ్చు, క్రష్ ఉంటూ ఉండొచ్చు, మాట్లాడుతుంటున్నా కదా వాడు అంటే ఏంటో తెలుస్తుంది మాకు. ఆబ్వియస్లీ తెలిసిన తర్వాత ఏ అమ్మాయిని వదిలేస్తుంది. ఎందుకంటే అమ్మో చూస్తే ఎట్లున్నాడు, ఈయన మైండ్ సెట్ ఇట్లుంది, సో మనకి సేఫ్ కాదు అని చెప్పి వదిలేస్తాం. సో ఎంతైనా సరే ఫస్ట్ లైక్ అమ్మాయిలు కొంతమంది ఉంటారు అందం చూసి మాట్లాడే వాళ్ళు, అబ్బాయిల రేంజ్లు అంటే వాళ్ళ స్టేటస్లు, వాళ్ళు ఉండే ఫిట్నెస్, ఇవి చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళ మనసు ఒకటి బాగుంటే చాలు రా బాయ్, మనకు రెస్పెక్ట్ ఇస్తే చాలు. నేనైతే అదే అనుకుంటా. ఎదుటివాడు ముక్కొంకరు ఉన్నా మూతొంకరు ఉన్నా సరే నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా, నాతో మంచిగా మాట్లాడుతున్నాడా, నన్ను కేర్ చేస్తున్నాడా, చాలు. అటెన్షన్ ఇస్తున్నాడా? అటెన్షన్ అవసరం లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో నేను ఒక లైక్ స్పెషల్ కావాలని నాకు ఎప్పుడు లేదు, ఎవరి లైఫ్ లో అనిపించలేదు. బట్ నాకంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, నా మాటలకు వాల్యూ ఇవ్వాలి, చాలు. మంచిగా మాట్లాడతా, లైఫ్ లాంగ్ నా ఫోన్లో కాంటాక్ట్ ఉంటుంది అంతే. గ్రేట్ అండి. అండ్ టు బి ఆనెస్ట్లీ ఇప్పుడు మాట్లాడుకుంటే, అంటే బిట్వీన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే, మ్యారేజెస్ ఎవరు కూడా చేసుకోవట్లేదంటే, ఇది తెలుసా మీకు? అసలు అంటే మ్యారేజెస్ 20% 30% అయినట్టుంది రేషియో. అంటే పెళ్ళిళ్ళు వద్దు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సింగిల్గానే ఉందాం అన్నట్టు ఉంటున్నారు. ఏంటి ఈ కాన్సెప్ట్, ఏంటి ఇలాంటివన్నీ, ఏంటి మీకు తెలిసింది ఏంటి? అంటే దాని గురించి నాకు అంత తెలియదు. దేని గురించి అంటే లైక్ చాలా మంది అంటారు, నా ఫ్రెండ్స్ వాళ్ళ కజిన్స్ అక్కలు కానీ పెళ్ళి ఇంకా 30 years ఉన్న వాళ్ళు కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఎప్పటికైనా చేసుకునేది కదా, చేసుకుంటే ఏమైతుంది అని చెప్పేసి. అయినరు ఒక సర్టెన్ ఏజ్ లాగా, ఓకే 25, 26, ఒక అమ్మాయి మ్యాక్స్ 27 లోపు అయితే బెటరు. ఆఫ్టర్ 27, 28, 29 అంటే కొంచెం లైక్ అబ్బాయికైనా నాకు అనిపిస్తుంది, వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలియదు. అబ్బాయి ఏజ్ కూడా ఒక 32 ఉన్నప్పుడు చేసుకుంటున్నారు, 27 అయిన వాళ్ళని, ఓకే ఫైన్. అమ్మాయి 30 దాకా వచ్చి మ్యారేజ్ చేసుకుంటే నాకు ఎందుకో పెళ్ళి అనుకున్నప్పుడు ఎట్లా అంటే మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ మీన్ లైక్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నేను జనరల్గానే చెప్పానండి, నేను జనరల్గానే అనుకున్నా. అంత కళ్ళు పూసి అనేసరికి మీరు ఎటో పోయారేమో అని చెప్పి నేను ఇక్కడే ఉన్నాను, మీతోనే ఉన్నాను. ఎస్. అండ్ వై ఎక్కువ మోటివేషన్ చేసి అబ్బాయిలకు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎవరైనా చెప్పారా లేకపోతే? ఎవరు చెప్పలేదు. మోస్ట్లీ నా ఫ్రెండ్స్ ఎట్లా అంటే అబ్బాయిలు ఎక్కువ అంటే ఉంటారు కదా, ఆబ్వియస్లీ అమ్మాయిలకు అన్నప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, అక్క అనే వాళ్ళు ఉంటారు. మ్యాక్స్ నాకు అక్క అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు అక్క ఇట్లా పిల్ల ఇట్లా మాట్లాడింది అక్క, ఏమనమంటావు, ఏం రిప్లై ఇవ్వాలి, మీరే చెప్పి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అట్లా చెప్పి నాకు అలవాటు అయ్యి, సో వీళ్ళకే ఎందుకు ఇంకా వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి కదా అని చెప్పి అప్పుడప్పుడు నాకు థాట్ వచ్చినాయి, బాయ్స్కి చెప్తూ ఉంటాం. సో చాలా మంది అంటారు, అక్క నువ్వు ఎందుకు బాయ్స్కే చెప్తుంటావు, గర్ల్స్కి ఎందుకు చెప్పవు? ఎందుకంటే గర్ల్స్కి హార్ట్ ఉండదు కాబట్టి. అంటే జనరల్ అంటే అందమైన అమ్మాయిలకు ఉంటుంది. సో లైక్ రమ్య లాంటి వాళ్ళకి చెప్పండి, కంటిన్యూ. ఓకే, మీరు ఇప్పుడు నన్ను పొగిడినరా? అంటే గర్ల్స్ కి హార్ట్ ఉండదు అని చెప్పి అందమైన అమ్మాయి వాళ్ళకి ఉంటుంది. గర్ల్స్ కి హార్ట్ ఉండదు, రమ్య లాంటి అందమైన అమ్మాయిలకి హార్ట్ ఉంటుంది అని చెప్పేసి అన్నా.
అండ్ ప్రతి అబ్బాయికి కూడా తన వెనక ఒక అమ్మాయి బెస్ట్ ఉంటే అంటే లైక్ ఫ్రెండ్ ఉంటే తను కూడా ఫ్యూచర్లో మంచిగా కావచ్చు అమ్మాయిల విషయంలో. ఐ మీన్ లైక్ అర్థం చేసుకుంటాడు. ఒక మమ్మీ చెప్పలేని కూడా ఒక ఫ్రెండ్ చెప్పగలుగుతుంది కొన్ని. అంటే అన్నీ చెప్పలేదు కదా మమ్మీ కూడా, అన్నీ గైడ్ చేయలేదు కదా వాళ్ళ కొడుకుకి. కొన్ని ఉంటాయి అమ్మాయిలు, అది ఒక క్లోజ్ ఉండే అమ్మాయి, కంఫర్ట్ ఉండే అమ్మాయి తప్ప ఎవరు చెప్పలేరు. ఈవెన్ సిస్టర్ కూడా చెప్పలేదు ఒక అన్నకి. సో ఫ్రెండ్ అయితే మొహమాటం పడకుండా అన్ని A to Z ఓపెన్ గా మాట్లాడేస్తుంది, చెప్పేస్తుంది. సో వాడికి కూడా ఓకే అమ్మాయిలది ఎట్లుంటుందా, అమ్మాయి ఎట్లుంటుందా, ఇట్లా చూడాలి ఆ అమ్మాయిని. సో అట్లా కొన్ని ఉంటాయి వాళ్ళకి. నైస్. ఏది బాగా రీచ్ వెళ్ళింది గుర్తుందా మీకు బాగా? ఓన్ వాయిసే, నేను ఇచ్చే వాయిస్తోనే ఎక్కువ పోయినాయి. అది కూడా ఎక్కువ మీరు సెట్ చేసుకోండి, మీరే సెట్ చేసుకోండి, నన్ను అడగకండి అని. నన్ను అంటున్నారా? అంటే మీరే సెట్ చేసుకుంటారా, నన్ను అడగకండి, ఊక అడుగుతున్నారా. అదొక వీడియో పెట్టినా, అదొక పోయింది. అండ్ 10.2 million కూడా ఒక వీడియో పోయింది, సంథింగ్ ఏదో వీడియో పోయింది. మిలియన్స్ వాయిస్ అయితే మిలియన్స్ పోతున్నాయి. ఎస్, ఒకసారి మా గురించి ఏమన్నా చెప్తారా? అట్లా జనరల్గా ఎప్పుడు ఏమైనా అడిగితే టక్ మని గుర్తు రాదంటారా? దేని గురించి అడగండి. జనరల్ అంటే రీల్ ఏదైనా చెప్తారా? అట్లా ఎట్లా మీరు సెల్ఫీ తీసుకొని చేస్తారు, చూడాలనిపిస్తుంది, టక్ మని ఎట్లా చేస్తారు? అది నాకు కూర్చుంటే అస్సలు రాదు, నిల్చుంటేనే వస్తుంది. నిల్చుంటేనే అది కూడా నడుస్తుంటేనే అదేందో నాకు అర్థం కాదు, అన్ని పరిగెడతానే ఉంటది అమ్మాయి. నడుచుకుంటే వెళ్ళుకుంటే చెప్పేది అయితే నాకు వస్తుంది. అంటే ఆ స్పీడ్ మూమెంట్ లో టక్కున చెప్పేస్తా వచ్చేస్తుంది ఫ్లోలో. అండ్ వాట్ ఈస్ యువర్ నో స్ట్రింగ్? ఏంటి ఏమైనా చరిత్ర ఉందా నో స్ట్రింగ్కి? ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ నో స్ట్రింగ్ యాక్చువల్లీ. చరిత్ర అంటే చిన్న స్మాల్ స్టోరీ. అంటే లైక్ నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న ఫస్ట్ గోల్డ్ ఇది. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అంత ఎంత అయిపోగానే జాయిన్ అయినా. సో ఆ శాలరీతో తీసుకున్న గోల్డ్ ఇది. మమ్మీ చాలాసార్లు అంటది, తీసేసి వేరేది పెట్టుకో, అంటే పెళ్ళిళ్ళలో పెట్టుకుంటే ఆ కళ వేరే ఉంటుంది. సో అప్పుడున్న కళ నీకు ఇప్పుడే ఉంది నీ ఫేస్ లో. అప్పుడు అన్న లక్ష్మి కళ పక్కన ఉందా, చంద్రకళ పక్కన ఉందా? సో మమ్మీ అప్పుడప్పుడు అంటే ఫస్ట్ లా అన్నది తీసేసి నార్మల్ పెట్టుకో, పెళ్లిలో పెట్టుకుంటే ఆ లుక్ బాగుంటుంది, ఆ కళ బాగుంటుంది అని అన్నది. సో నేను కూడా తీసేద్దాం అని కొన్ని రోజులు తీసేసిన. బట్ చాలా మంది నీ ఫేస్లో ఏదో మిస్ అవుతుంది అన్నారు. సో ఇక అందరు అదే రెస్పాన్స్ ఇచ్చేసరికి పెట్టేసుకున్నా. అండ్ చాలా మంది కూడా నో స్ట్రింగ్ అంటే నా విషయంలో నో స్ట్రింగ్ చాలా అంటే దట్ ఈస్ లైక్ అసెట్, యువర్ అసెట్ యాక్చువల్లీ, సీరియస్లీ. అండ్ రమ్య గారికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? క్వాలిటీస్ అంటే నా పేరు చెప్పకపోయినా పర్లేదు, కానీ జనరల్ చెప్పండి. చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ చేస్తున్నారా? ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తీసుకుందాం, ఆఫ్ కెమెరా తర్వాత నన్ను ఏం చేయొద్దు. సో ఆల్రెడీ మాకు సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి కొట్టద్దు. ఓకే, కొట్టేదాకా ఏం మోన్లే కానీ. వాట్ ఈస్ యువర్ హస్బెండ్ మెటీరియల్ క్వాలిటీస్? అంటే లైక్ ట్యూనింగ్ విషయంలో అట్లేం లేదు. నాకు కొంచెం హైట్ సెట్ అయ్యేటట్టు ఉంటే, మరీ హైట్ మంచిగా చూసుకుంటే చాలు. అయినా కొత్తలో ఉన్నంత కేరింగ్ లాస్ట్ వరకు ఉండదులే, అది కరెక్టే. నేను ఇంతవరకు ఏ కపుల్స్ని చూడలేదు, ఎవరిని చూడలేదు. ఫస్ట్లో ఇచ్చిన ఇంపార్టెన్స్ స్టిల్ లాస్ట్ వరకు అంటే అస్సలు నేను బాండ్ రాసిస్తా ఒక్కరు బే లేరు నేను చూసినంత వరకు. సో నాకు అంత నమ్మకం లేదు. నాకు వచ్చే ఫ్యూచర్లో అయినా అట్లీస్ట్ నన్ను అర్థం చేసుకుంటే చాలు. నా విషయంలో నాకు నా పేరెంట్స్కి ఉన్న బాండ్ విషయంలో అంటే లైక్ నేను ఇంటికి వెళ్ళాలి అంటే కొంతమంది హెరస్ చేస్తారు. అంటే లైక్ నేను చూసిన దాంట్లో అత్తగారింట్లో అత్త వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో అంటే వాళ్ళ కొడుకుతో చెప్పిపోయడం, వద్దు పంపించకు, ఇవి చాలా చూసిన. సో నాకు ఫ్యూచర్లో హస్బెండ్ నాకెంత రెస్పెక్ట్ ఇవ్వాలో మా మమ్మీ వాళ్ళకి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. సో నా ఇల్లు కూడా, నా పుట్టినిల్లు కూడా తన వాళ్ళే అన్నట్టు బిహేవ్ చేయాలి. అంటే కొంతమంది మీదికి కనిపిస్తారు కానీ తనకి లోపలి నుంచి ఉండాలి. క్వాలిటీస్ అంటే ఇక అంతే. ఇక మనీ విషయంకి వచ్చేసరికి అవసరం లేదండి, నేను సంపాదిస్తా, తను సంపాదిస్తాడు. ఎంత ఉండాలి అవునా యావరేజ్గా? అంటే ఎంతవరకు మనీ అంటే క్వశ్చన్స్ అడుగుతారు కదా బయట, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ పర్ మంత్కి అంటే? మొన్న ఒక అమ్మాయి చూసాను ఏదో రీల్లో 10 lakhs
1 crore 10 lakhs అన్ని లాక్స్ వచ్చేటోళ్ళకి ఒక్క అమ్మాయి సరిపోదండి. ఓకే. నేను చెప్తున్నా కదా. ఎంత ఉండాలి అంటే ఆన్ అన్ యావరేజ్ మీ యొక్క హస్బెండ్కి శాలరీ పే ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఒకవేళ వస్తే ఎంత ఉండాలి అంటున్నా? నేను అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. నాకు ఇంత ఉండాలి మనీ విషయం అని ఏం లేదు. ఇప్పుడు నాకున్న శాలరీ 1 month అయినాక ఎంత అవుతుందో నాకే తెలియదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ నా ఎక్స్పీరియన్స్, నేను చేసే వర్క్ బట్టి చెప్పలేము. మన మ్యారేజ్ అప్పుడు ఒక శాలరీ ఉండొచ్చు, కొన్ని మంత్స్ తర్వాత పెరగొచ్చు, ఆర్ తను బిజినెస్సే చేయొచ్చు. జాబ్ అని ఎందుకు అనుకోవాలి నేను? నాకు ఎక్కువ జాబ్ విషయంలో అంత మైండ్ పెట్టాను, బిజినెస్ చూస్తా. అంటే ఎంతైనా బిజినెస్ వేరు, ఎందుకంటే ఒకరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఈవెన్ నేను కూడా నా ప్రొఫెషనల్ నేర్చుకునేటప్పుడు ఒకటే ఫిక్స్ అయినా, నా చేతిలో పని ఇది, నేను చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఆపేయచ్చు. ఒకరి కింద ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నారు అనుకోండి, వెళ్ళాలి ఆఫీస్లో టైం స్పెండ్ చేయాలి, ఇది అట్లా కాదు. ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఎస్. అట్లా మీ ప్రొఫెషన్ లైక్ బ్యూటీ పేజ్ ప్రొఫెషన్లో ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు, అసలు మోడల్స్గా లేకుంటే అసలు ఏం చేస్తారు మీ ప్రొఫెషన్లో? మ్యారేజెస్కి చేస్తూ ఉంటాం, మ్యారేజెస్ వెడ్డింగ్స్ సీజన్స్ లేనప్పుడు వస్తూ ఉంటాయి, శారీ డ్రాపింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. సీజన్స్ లేనప్పుడు కూడా చేస్తూ ఉంటాం. ఇక మిగతా టైంలో ఖాళీ. అండ్ సెమినార్స్ ఉంటాయి, లైక్ సెమినార్స్ అంటే మీకు ఐడియా ఉందో లేదో, అంటే ఇన్స్టిట్యూట్ లాగా. సో అవి ఎక్కువ అవుట్డోర్, లైక్ విజయవాడ, నెల్లూరు, గుంటూరు, అక్కడ మా మేడం వాళ్ళు కంటెంట్ చేస్తారు. సో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ నాకు యూజ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఎందుకు లైక్ స్కూలింగ్ అయిపోయిన వెంటనే అసలు డిసిషన్ తీసుకుని చదువులు వద్దురా బాబు, ప్రొఫెషన్ ముద్దురా అని చెప్పేసి, అంటే ఎవరైనా లైక్ అనుకుంటారు కదా కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం ఇట్లా, అది ఉంటుంది, అది బి కరెక్టే. నాది ఎట్లా అంటే, నేనున్న విలేజ్లో నాకు తెలిసి నేనున్న విలేజ్లో అంతా హై స్కూల్ లేదు. నాకు అనిపించింది నా లాస్ట్ ఆప్షన్ హై స్కూల్లే జాయిన్ అయినా నేను. బట్ అయినా బి నాకు ఆ డిసిప్లైన్ అది ఇవ్వకపోవడం వల్లనో నాకు స్టడీ అంతలా అచ్చుబాటు రాలేదు. అంటే నాకు ఎట్లా మైండ్లోకి వచ్చిందో నాకు తెలియదు. అరే స్టడీ లైఫ్ కాదు, అది లైఫ్ కాదు, అది ఉంటేనే లైఫ్ కాదు. అంటే లైక్ తెలివి ఉండాలి, బతికే తెలివి ఉండాలి అని అదొకటి నాకు మైండ్లో ఎవడు పెట్టిండో నాకు తెలియదు. సో స్టడీ మీద అంత లేదు, ఉంది, చిన్నగా ఉంది. నాకున్న నాలెడ్జ్ వరకు, అంటే లైక్ నాకున్న ప్రొఫెషనల్ వరకు ఐ కెన్ మేనేజ్ ఇన్ ఇంగ్లీష్. ఇక స్టడీ 10th అయిపోగానే జాబ్లో జాయిన్ అయ్యి. ఫైనాన్షియల్ అప్పుడు ఏమైనా డౌన్లో ఉన్నారా, లేదంటే మీరే పర్సనల్? ఫస్ట్లో చాలా డౌన్లో ఉన్నా, చాలా అంటే ఈవెన్ నేను ఇంట్లో వాళ్ళని కూడా హెల్ప్ అడగలేదు, అట్లా అని చెప్పి బయట వాళ్ళని కూడా హెల్ప్ అడగలేదు. అట్లా అని నా కాలేజ్ హాఫ్ డే వర్క్ చేసుకొని హాఫ్ డే నుంచికి బయట వర్క్ చేసుకుంటా, అంటే లైక్ బ్యూటీ వర్క్ చేసుకుంటా. అట్లా నా మనీ ఎర్న్ చేసుకొని అట్లా కాలేజ్ ఫీజు కట్టుకుంటా, హాస్టల్ ఫీజు కట్టుకుంటా. ఎంత మీ ఫస్ట్ శాలరీ? అంటే అట్లా హాఫ్ డే శాలరీ 15,000. గ్రేట్ అండి. అంటే కళల కోసం పరిగెత్తే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు కదా, సో అట్లా దాన్ని గ్రేట్ అంటున్నా. అండ్ మీ లైఫ్లో జిందగీలో ఇది జరగకపోయింటే బాగుండవు, మీరు బాగా హర్ట్ అయ్యి, మీరు బాగా బాధపడి నా సిచ్యువేషన్ ఏమైనా ఉందా, ఎప్పుడైనా షేర్ చేసుకోవాలనుకుంటే? నేను అంటే లైక్ బాధపడ్డది అంటే, చెప్పాను కదా తన వాళ్ళు, అంటే లైక్ ఒక పర్సన్ వచ్చి నన్ను మోటివేట్ చేసి స్టిల్ లాస్ట్ వరకు నాతో ఉండకపోవడం, అదొకటి కొంచెం ఇది జరగకపోయి ఉంటే బాగుంటుండే, ఈ అబ్బాయి నా లైఫ్లోకి రాకపోయి ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. అసలు జరగకపోయింటే మీరు మాకు కనిపించడం కాదు కదా, ఎందుకు వీడియోలు చేయరు కదా. కొన్ని సార్లు తను వచ్చి నా లైఫ్ లీటర్ సెట్ చేసిండు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకు రావడం, ఎందుకు వెళ్ళిపోవడం, తను ఏ ఉద్దేశంతో వచ్చిండో నాకు తెలియదు. సో ఎందుకు రావడం, ఎందుకు వెళ్ళిపోవడం. సో అప్పటి నుంచికి తను వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఎవరి మీద హోప్ పెట్టుకోను, ఫ్రెండ్ అయినా ఎవరైనా. అండ్ నాకు ఫ్యామిలీ విషయం కూడా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది. నా కజిన్స్, నా ఓన్ కజిన్స్, మా డాడీ వాళ్ళ అంటే లైక్ రిలేటివ్స్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు నేను బయటకు వచ్చి సంపాదిస్తున్నా అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారింది. ఎందుకో తెలియదు, ఒక అమ్మాయి బయటికి వెళ్ళి సంపాదిస్తుందంటే ఏదో లైక్ వాళ్ళకి వేరే ఫీల్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఫీల్ ఉండదు తన మీద, మంచి ఫీల్ అయితే ఏముండదు. సో నాకు కూడా ఫస్ట్లో అట్లనే రెస్పాన్స్ వచ్చింది, బయటికి వెళ్ళి ఉంటున్నా ఒకదానంటే. ఎవ్వరు సపోర్ట్ చేయలే నాకు, పేరెంట్స్ని ఒప్పించిన నేను, బట్ మా రిలేటివ్స్ ఎత్తి పొడవడం కానీ. సో రిలేటివ్స్లో కూడా నేను నా అన్నల విషయంలో కూడా చాలా పెద్ద డాకా తిన్నా నేను.
అప్పటి నుంచి ఎవరే నమ్మాయిగా. మీ లైఫ్లో డబ్బుల విషయంలో ఎప్పుడైనా బాధ వచ్చిందా? అంటే లైక్ ఫైనాన్షియల్గా కానీ ఇప్పుడు ఇలా కాకపోయినా అంటే ఇచ్చి బ్యాక్ స్టాపింగ్ చేసి అలా ఇప్పుడు ఇక ఇచ్చి ఒక ఫస్ట్ థింగ్ నేను మనీ ఎవరికి ఇవ్వను. నాకు అంటే నాకు ఒక విషయంలో అర్థమైందంటే నా కజిన్కి మనీ అవసరం ఉంటే ఇచ్చిన ఉండే, అది తీసుకునేటప్పుడు మంచిగా అడిగిండ్రు చెల్లా అది ఇది అనుకుంటే మంచిగానే మాట్లాడారు. నేను అప్పుడు జాబ్ చేస్తలేను, ఏం లేదు, నేను సెమినార్లో ఉన్నా, నాకు అవసరం ఉండి నేను మనీ రిటర్న్ అడిగితే ఇక నా లేనిపోని అన్ని బద్నాలు మాట్లాడి నువ్వు ఎందుకు ఉంటున్నావు హైదరాబాద్లో వచ్చేసి అంటే మనీ అడిగినందుకు ఏదో ఒక రీజన్ గొడవ పెట్టుకోవాలని. సో అక్కడ దాకెళ్ళి గొడవ అయిపోయి సో అప్పటి నుంచికి ఫిక్స్ అయినా మనీ ఇస్తున్నా అంటే అడిగే ఉద్దేశం ఉండొద్దు నాకు. నేను ఒకరికి మనీ ఇస్తున్నా అంటే నేను అడగాలని, వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లైట్ నేను ఆ హోప్ పెట్టుకొని ఒకరికి మనీ ఇస్తున్నా అంటే. అయినా నేను మనీ నా అనుకున్న వాళ్ళకి మనీ విషయంలో అంత వాల్యూ ఇవ్వ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనీ అడగరు నన్ను, మ్యాక్స్ ఎవరు నన్ను అడగరు, నేను ఎవరిని అడగను. సో అట్లనే కొంచెం రిలేషన్లు బాగుంటాయి. మనీ విషయంలో కూడా లైక్ సొంత వాళ్ళు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. సో మనీ విషయంలో నేను ఎవరిని దగ్గరికి రానివ్వను. అంటే వాట్ ఈస్ యువర్ గోల్ అంటే ఏమని చెప్తారా మీరు? అంటే లైక్ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఐ హోప్ మీరు అందంగా ఉన్నారు కాబట్టి యాక్టింగ్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. సో అట్లా డాడీకి ఇష్టం నన్ను స్క్రీన్లో చూడాలని చెప్పేసి, యాక్టింగ్ చేయాలని చెప్పేసి. చూసారా ఎలా కనిపెట్టాను? మధు గారు, ఆయన మధు గారు కదా, డాడీ నువ్వేం మాట్లాడొద్దు. సో ఆన్ స్క్రీన్ మీద ఉండడం డాడీకి ఇష్టం, డాడీకి నేను స్క్రీన్ మీద ఉండడం ఇష్టం. సో ఆ ఉద్దేశంతోనే నేను యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ పెట్టుకున్నా. ఫస్ట్ ఇది ఒక్కటే ఉంటుండే నాకు రీల్స్, తర్వాత డాడీకి స్క్రీన్లో చూడాలి నన్ను అంటే లైక్ ఒక ఛానల్లో కానీ ఒక మూవీలో కానీ చూడాలన్నప్పటి నుంచి ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయడం చేశారు. ఐ సా ద రీల్ అండి. యాక్చువల్లీ సందీపేషన్ అన్నది డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, రీసెంట్గా వచ్చింది కదా ధనుష్ అన్న మూవీలో. అది ఓకే వాటర్ ప్యాకెట్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎంత న్యాచురల్గా ఉన్నారంటే చాలా న్యాచురల్గా ఉన్నారు. మేకప్ యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళేసి వస్తుంటుంటే తన నుండి రీల్స్ చేద్దామని అన్నాడు. సో నాకు కూడా థాట్ వచ్చేసి సరే చేద్దాము, ఇది ఎట్లయినా ట్రెండింగ్లో ఉంది కదా ఒకసారి ట్రై చేద్దామని అప్పటిదప్పుడు మళ్ళీ శారీ సెట్ చేసుకొని చేసిన. చాలా న్యాచురల్గా వచ్చింది, చాలా న్యాచురల్ వచ్చింది. పర్సనల్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఇన్కమ్? ఎంత మీ ఆదాయం ఎంత ఇన్స్టాలోనా? ఇన్స్టాలో ఎందుకంటే మంచి ప్రమోషన్స్ కూడా చేస్తారు కాబట్టి ఒకవేళ ఉంటే చెప్పండి, లేదంటే సపరేట్గా మనం ఆఫ్ కెమెరాలో మాట్లాడదాం. అట్లేం లేదు, అంత పర్సనల్ ఏం లేదు. బెట్టింగ్ యాప్స్ చేయను. ఎందుకు? ఏమో చేయబుద్ధి కాదు నాకు, అదే ఎందుకు జెన్యూన్ ఏది అనిపించలేదు. అంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫేస్ చేసిన విషయం నుంచి అంటే తను బెట్టింగ్లో మనీ పెట్టి లాస్ అయిపోయి రెస్పాన్స్ కాకుండా సో చాలా లాస్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు. నాకు ఫోన్ చేసి లైక్ బాధపడ్డాడు, ఇంత అమౌంట్ పెట్టినా ఏం చేయాలో అర్థమవుతలే. సో ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఏం చేయలేకపోయినా. అంటే నాకు అప్పుడు ఏం కాంటాక్ట్స్ తెలియదు, బట్ నేను అనుకుంటే అవన్నీ ఫేక్ అని అన్నారు. సో నా ఫ్రెండ్ లాగా ఎవరు కావద్దు అని చెప్పేసి నేను బెట్టింగ్ యాప్స్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు, నాకు చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు జెన్యూన్ అని చెప్పేసి. నాకు ఇంతవరకు ఏం జెన్యూన్ అనిపించలేదు, సో నేను లైట్ తీసుకున్నాను. బెట్టింగ్ యాప్ నెక్స్ట్ టైం చేస్తారా చేయరా? జనరల్ అడుగుతున్నా. నేను చెప్తున్నా కదా, జెన్యూన్ గాంధీ నేను ఏది చెయ్యను. అది బెట్టింగ్ అయినా సరే ఏదైనా సరే జెన్యూన్ గాంధీ నేను చెయ్యను. జెన్యూన్ గాంధీ నా ఫాలోవర్స్కి నేను ఇంట్రడ్యూస్ చేయను, ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని నేను చూస్తున్నాను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, అంటే ఏం లేకపోయినా వాళ్ళ అసెట్స్ని చూపించుకొని బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉంటారు. సో అది నాకు చాలా మీరు చాలా లాయల్గా ఉన్నారు. సో మీ ఫాలోవర్స్కి మీరు, సో ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా లైక్ వాళ్ళ అంటే ఫాలోవర్స్కి లాయల్గా ఉండాలి. సో బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల చాలామంది ఫ్యామిలీస్ లాస్ అవుతున్నాయి. ఎస్, అంటే గుడ్డిగా నమ్మేసి పైసలు ఇన్వెస్ట్ చేయడం కానీ ఆడడం కానీ, సో తెలియదు కదా, దాని మీద అంత నాలెడ్జ్ లేదు కదా. అండ్ ఇన్ఫ్లుయెన్స్ మీరు చూస్తుంటారు కాబట్టి కొంతమంది ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని చూస్తుంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైనా మీట్ జరిగిందా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదు, నేను ఇన్ఫ్లుయెన్సర్స్తో అంతలా కాంటాక్ట్ పెట్టుకోవాలనిపించదు నాకు. ఎందుకు మనుషులతో దూరంగా ఉండాలనిపించదు, చాలా దూరంగా. ఎందుకు? నేను లైక్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఏం లేకపోయినా కూడా టాక్లు వస్తాయి. ఒక అమ్మాయి గురించి అయితే పక్కా వస్తాయి. ఇప్పుడు ఒక అమ్మాయి నవ్విందంటే దాన్ని ఏడుకో తీసుకెళ్తారు. జస్ట్ అమ్మాయి నవ్వినందుకు బాయ్స్ అంటే కొంతమంది బాయ్స్ మెంటాలిటీ ఏంటంటే
దాన్ని కొంచెం హైప్గా చెప్పుకునేటట్టు చూస్తారు. అమ్మాయి నవ్వింది నన్ను చూసుకుంటా అంటే నీకు తెలియదురా అసలు మా గురించి అని చెప్పి చాలా అయినా నా విషయంలో చాలా అయినా. సో మ్యాక్స్ అసలు నేను బాయ్స్ లైక్ ఇన్స్టా బాయ్స్ కాంటాక్ట్ ఎక్కువ పెట్టుకోను. పెట్టుకున్నా నన్ను అక్క అనే వాళ్ళతో ఎక్కువ పెట్టుకుంటా. నాకు నన్ను ఒక ఇంటెన్షన్ లేకుండా చూసుకునే వాళ్ళది కాంటాక్ట్ పెట్టుకుంటా. అండ్ నా ఫాలోవర్స్కి కూడా రిప్లై ఇస్తా. నేను అంత యాటిట్యూడ్ ఏం పెట్టుకోను. టు బి హానెస్ట్లీ నాకు రిప్లై ఇచ్చింది. సో నాకు ఇచ్చిందంటే అందరికి ఇచ్చినట్టే. అందరికి ఇస్తాను నేను. నన్ను అక్క అన్న, నన్ను బేబీ అన్న, డార్లింగ్ అన్న అందరికి ఇస్తాను. అందరికి రిప్లై ఇస్తాను. అట్లే నేను ఇప్పుడు ఏనాడు నేను ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి, నేను ఇప్పుడు ఒక స్టేటస్లో ఉన్నా నేను ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి, నేను తక్కువ అయిపోతా అని ఎప్పుడు ఆలోచించలేదు. అంటే తన వల్ల కూడా అంటే తన ఒక్కడి వల్ల నా ఇట్లా ఫాలోవర్స్ కలిపి వచ్చేసినాయి. సో నేను ఇట్లా వదులుకుంటా అని చెప్పి అందరికి రిప్లై. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇది టు బి హానెస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి. ఇన్స్టాలో మెసేజ్ చేసిన ఒక ఫ్యూ అవర్స్కే నాకు హాయ్ అండి అని చెప్పేసి అని మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టా నుంచే నేను కాంటాక్ట్ తీసుకున్నా. ఈవెన్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేనేం చూడలేదు. జస్ట్ అయినా నేను మీ ఐడి కూడా నేమ్ చేయడం, బట్ ఇంటర్వ్యూస్ చూస్తారు. మీ స్టార్టింగ్ పేజ్ నిన్న ఫోన్ చేసి మీ ఐడి ఒకసారి హాయ్ ఐడి పెట్టరా నేను చూస్తానని చెప్పేసి అన్నది. హానెస్ట్గా చెప్తున్నా. ఓకే అంటే లైక్ కొంచెం కూడా తెలియదు. సో మీరు స్టార్టింగ్ అని అర్థమైంది. సో హెల్ప్ చేయాలన్న థాట్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు, బట్ ఇప్పుడే ఏమిద్దాంలే, ఏం సాధించినాము అని చెప్పి. సాధించరు, ఇంతకంటే ఇంకా సాధిస్తారు. మిలియన్స్ వస్తాయి. సో అంత ఆశ లేదండి జిందగీలో. ఆశ లేదా? ఫేమ్ విషయంలో అంత ఫేమ్ కావాలన్నా కానీ ఇప్పుడు ఆశ లేదు. గో విత్ ద ఫ్లో. ఎస్. అండ్ మీకేముంది అంటే డాడీకి అయితే యాక్టింగ్ ఆన్ స్క్రీన్ మీద ఉంది, మీకేముంది చేయాలని? అంతే ఏదైనా నాకు ఫస్ట్ నా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. ఏదైనా సరే అది. నా పేరెంట్స్ ఆల్రెడీ అయినారు, బట్ సరిపోదు, ఇంకా చాలా కావాలి. ఎస్. యాజ్ అన్ అబ్బాయిగా ఒక అబ్బాయికి బ్రేకప్ అయితే వాడు ఉన్న ఫేస్లో నుంచి బయటికి రావాలంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? అబ్బాయికి బ్రేకప్ ఎగ్జాంపుల్ నాకే చాలా బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఒకవేళ వాడిని ఆ అమ్మాయి ఆ థాట్స్లో ఉన్నాడు కాబట్టి అక్కడ బయటికి రావాలంటే ఏమని ఇస్తారు? అమ్మాయి నీకు వాల్యూ ఇవ్వట్లేదు, నీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదు, నువ్వు ఏడుస్తున్నావు అని అవుతున్నావు అది అర్థమవుతలేదు అమ్మాయికి. బట్ అమ్మాయిని ఇన్స్టా చూసి నీ వాట్సాప్ చూసి ఒకటే ఫిక్స్ అవుతుంది, ఆయన చిల్ల హ్యాపీగా ఉన్నాడు, లైట్ తీసుకున్నాడు అని చెప్పేసి. బట్ నీ లోపల నీ బాధ అంటుంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మనకి వాల్యూ అయిన వాళ్ళకి మనం ఇచ్చి వేస్ట్. అంటే నేను ఒకప్పుడు ఒక పర్సన్కి ఇచ్చి నేను తీసుకోకుండా, అంటే లైక్ ఏదైనా అతిగా చూపిస్తే దాని వాల్యూ పోతుంది అన్నట్టు. సో వాడికి ఏమైనా టిప్స్ చెప్పాలంటే ఎట్లా ఉండాలి? టిప్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఒక్కొక్కరు ఆల్కహాల్, ఒక్కొక్కరు అంటే మోస్ట్లీ చెప్పాలంటే ఎప్పుడు సింగిల్గా కాకుండా ఎవరో ఒకరు పక్కకు ఉండాలి. జన సాంద్రతలో తిరగాలి. అంటే లైక్ మంచి కంపెనీ ఇచ్చేవాళ్ళు, చిల్ కంపెనీ ఇచ్చేవాళ్ళు ప్రతి విషయాల్లో కూడా. అంటే ఇప్పుడు సీరియస్ ఉన్న మూమెంట్లో కూడా దాన్ని ఫన్నీగా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అలాంటి కంపెనీ ఉన్న వాళ్ళతో ఆబ్వియస్లీ వాళ్ళతోనే ఉండాలి. అట్లయితేనే మనం కొంచెం నవ్వుతోని కొంచెం ఫ్రెష్ అవుతాం. లేకపోతే ఇప్పుడు సాడ్గా ఒక చీకటి రూమ్లో ఉన్నాం అనుకోండి, ఫోన్ పట్టుకొని నార్మల్గా చూస్తుంటుంటే వాళ్ళ రీలో లేకపోతే ఫోటోనో వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి వస్తుంది. కథం ఇక అన్నీ తిరిగిపోతాయి. ఇక ఇట్లా గిర్ర తిరిగితే ఏడుస్తాం. ఇక ఏడుస్తాం. కొంతమంది డిప్రెషన్లో పోయేటోళ్ళు డిప్రెషన్లో పోతారు. ఏం చేయాలో ఇక వద్దురా మనకి లైఫ్ అని ఆ సిచ్యువేషన్లో మూమెంట్లో అనిపిస్తుంది. సో ఎప్పుడు ఎవరినో ఒకరిని పెట్టుకోని, నీకు బోర్ అనిపిస్తే బయటికి అట్లా వెళ్ళి నీకు ఇష్టమైన ఫుడ్ తినో, లేకపోతే మ్యాక్స్ నేను ఎక్కువ సాంగ్స్ వింటాను, ఫుల్ సౌండ్ పెట్టి సాంగ్స్ వినడం కానీ. సో ఇంకా బోర్ అనిపిస్తే బండి జిమ్లో ఎట్లయినా మార్నింగ్ వెళ్తాను, వచ్చేసి అది వేరే విషయము. అబ్బాయిలకు కూడా కొంచెం చెప్పండి, మేము కూడా వెళ్తాం. ఏంటి అట్లా అంటే అట్లా జిమ్కి మేము కూడా వెళ్తే ఏమైనా చేంజ్ అవుతుందా? మోటివేషన్ వస్తుంది జిమ్కి వెళ్తే మాత్రం. ఫస్ట్లో నాకు అంతలా లేకపోతుండే, మనకంటే ఒక బాడీ ఒక పికప్లోకి వచ్చినప్పుడు ఒక ఆటోమేటిక్లో వచ్చేస్తుంది ఆ మోటివేషన్. అంటే మన బాడీ ఒక సిచ్యువేషన్కి వస్తుంది అన్నప్పటి నుంచి. సో నీకు ఒక లక్ష్యం ఇచ్చినా నువ్వు ఆపమంటే ఆపవు జిమ్. అవును, ఎందుకంటే నీకు అంత మోటివేషన్ వచ్చేస్తుంది జిమ్ మీద. ఆ జిమ్ పేరు ఒకసారి చెప్తారా? నేను వస్తా. ఏం లేదు, జిమ్ వాడు పూసుకోవాలి. మీకు ఒక్కరికైతే ఓకే, కానీ ఇంతమంది అంటే లేదు. పక్కన బ్రాంచెస్ మనం పెడదామండి. ఓకే, సో మనం బిజినెస్ పెడదాం. ఆల్రెడీ 4 floors ఉన్నాయని సరిపోదా జిమ్? మనం కూడా పక్కన ఇంకో ఫ్లోర్స్ వేసి. యాక్చువల్ జిమ్ చేంజ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఉన్న ప్లేస్ కూడా చేంజ్ అయినా. ఓకే,
నాకు కరెక్ట్గా తెలీదు. నిన్ననే వెళ్ళి లగేజ్ పెట్టేసి వచ్చిన. నిన్న నైట్ వెళ్ళేసి లగేజ్ పెట్టేసి వచ్చిన. అది లైక్ ఏఎంబి నుంచి కొంచెం స్ట్రైట్ చెప్పేసాను నీకు అడ్రస్ కూడా చెప్పమని చెప్పారు అంటానండి. అది చెప్పేస్తా ఇలా ఆ ఫాలోవర్స్ వచ్చి కింద వాళ్ళు వచ్చి కమాండ్ రమ్మి కిందకి రండి అన్నప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు చచ్చిపోతారు పోలీసులు సెక్యూర్ చేయలేక. అది కరెక్ట్. ఎస్. అండ్ వాట్ ఈస్ మీ దీని మీద లవ్కి లెస్కి పెళ్ళికి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా చెప్తారా? అట్లేం లేదు, బట్ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఆ లవ్ అనే నేమ్ని యూజ్ చేసుకుంటా వాడుకొని వదిలేస్తున్నారు. సో చాలామంది అమ్మాయిలు, నాకు అబ్బాయిలు ఎంతలా మెసేజ్ చేస్తారో అమ్మాయిలు కూడా అంతలా మెసేజ్ చేస్తారు, అక్క ఇట్లా అయింది అక్క. సో మీరు చాలా స్టోరీస్ వచ్చాయి కదా, అంటే మీకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. సో విచ్ ఈస్ మీకు బాగా హార్ట్ తీసుకున్నారే, చాలా ఎమోషనల్గా అయిపోయారు అనుకున్న వాళ్ళు ఒక్కరు ఇద్దరు స్టోరీస్ ఏమని చెప్తారు? అదే లైక్ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి, అదే చెప్తున్నా కదా, అమ్మాయికి ప్రపోజ్ చేసి రిలేషన్లో ఉందామని చెప్పేసి, అంటే నమ్మిచ్చేదాకా ఒక అబ్బాయి అమ్మాయి నమ్మేదాకా ఒక రేంజ్లో ఇంటపడ్డాడంట. అంటే వచ్చి కాళ్ళు పట్టుకోవడం కానీ, ఎప్పుడు టైం ఇవ్వడం కానీ, టైం స్పెండ్ చేయడం కానీ, నేను చచ్చిపోతా ఇవన్నీ మాటలు మాట్లాడేసరికి ఒక అమ్మాయికి ఒకసారి 2 సార్లు అంటే వదిలేస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒకటి చేసేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తుంది, అబ్బాయిల విషయంలో ఇంకా ఆలోచిస్తుంది. అబ్బాయి అంతగానం చెప్తుండంటే అమ్మాయికి కొంచెం నమ్మకం వస్తుంది, ఓకే తిని ఇంతగానం అంటే ఇంతగానం అడుగుతుండంటే నిజంగా ఉండొచ్చేమో అని. అమ్మాయి ఇక కంటిన్యూ అయిపోయిందంట. లైక్ ఓకే మనం రిలేషన్లో ఉందాం, జాగ్రత్త చూసుకుంటావు కదా, పెళ్ళి చేసుకుంటావు కదా అంటే, నేను ఎందుకు చేసుకొని ఇప్పుడు మాట్లాడాలి మీ మమ్మీతోనే అని అన్నాడంట. సో ఇక ఆ అమ్మాయికి దాని మీద నమ్మకం వచ్చి ఇక రిలేషన్లో ఉన్నదంట. సో అంత అయిపోయిన తర్వాతలా వదిలేసిండంట. ఫోన్ చేస్తే బ్లాక్. అది ఒక స్ట్రేంజర్ పరిచయం లాగా చేస్తున్నాడంట. ఎందుకు వదిలేసిండు అసలు? ఎందుకు వదిలేసిండంటే లైక్ ఇప్పుడు ఏం యూజ్ లేదు, మనీ యూజ్ చేసుకున్నంత మనీ యూజ్ చేసుకున్నాడు, ఆయనకు కావాల్సిందంట యూజ్ చేసుకున్నాడంట. సో ఒక టిష్యూ లాగా తీసి పక్కకు పెట్టేసిండు. బ్లాక్ నెంబర్, వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే ఎవరో అన్నట్టు మాట్లాడి పెట్టేస్తున్నాడు. వాయిస్ అయినగానే కట్ అంట. నాకు అది విన్నప్పుడు అంటే లైక్ నేనే తన సిస్టర్ని అయితే వాళ్ళ లొకేషన్ తెలుసుకొని గుంజి ఒకటి కొట్టి మాట్లాడేదాన్ని. బట్ అమ్మాయిది కూడా తప్పు, నమ్మొద్దు ఫస్ట్ థింగ్. నేనేం ఇన్వాల్వ్ కాలేదు, ఇని కొంచెం అట్లా ధైర్యం చెప్పి. సో అంతకన్నా నేను ఏం చేయలేను ఇక, ఎందుకంటే అంత అయిపోయింది, ఏం చేయలేము. ఇప్పుడు అబ్బాయిని మనం మాట్లాడి కన్విన్స్ చేసి వెంకాలకు తీసుకొచ్చినా కూడా రేపు మళ్ళీ వెళ్ళడానికి గ్యారంటీ అయింది. నేను ఒకటే అన్నా, అబ్బాయి వెళ్ళిపోయి నీ లైఫ్లోకి నుంచి ఎవరైనా బెస్ట్ రావచ్చు, అంతకన్నా మంచిగా చూసుకునే వాళ్ళు రావచ్చు. ఆ ఒక్కడి గురించి ఏడ్చుకుంటూ ఉండే కన్నా అసలు అబ్బాయిలే వద్దు నీ లైఫ్లోకి. ఎట్లయినా ఒకరు ఉంటారు, లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళు ఒకరు ఉంటారు, పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు ఫస్ట్ నీ కెరియర్ చూసుకో అని చెప్పిన. కానీ నాకు గుర్తొస్తున్నారు అక్క, తను డైవర్ట్ కానీ ట్రై చేయమా, తను గుర్తొస్తారు. ఎందుకంటే నువ్వు ట్రూగా లవ్ చేసినావు, ఆబ్వియస్లీ గుర్తొస్తారు. ఆ నుంచి డైవర్ట్ కానీ నువ్వు ట్రై చేయి, నీకు ఇష్టమైంది ఏమైనా ఎక్కువ ఇంటూ ఉండు. ఆర్ ఎల్స్ నీకు నచ్చిన వాళ్ళైనప్పుడు డైవర్ట్ అవ్వలేరు కదా. ఇప్పుడు మీకు ఒక్కటే ఫుడ్ ఇష్టం అని ఏం లేదు కదా. ఇప్పుడు ఆ చాయిస్ లేకపోతే మీరు ఆబ్వియస్లీ ఇంకో చాయిస్ చూసుకుంటారు. సో ఫుడ్ విషయం లాగానే ఒక పర్సన్తో ఉంటే హ్యాపీగా ఉన్నామంటే ఇంకో పర్సన్ని చూసుకో. అంటే ఆ రిలేషన్ కాకుండా నీకు కావాల్సింది మనసుకి ప్రశాంతత. ఆ ప్రశాంతత ఇచ్చే అబ్బాయిని చూసుకో, అమ్మాయిని చూసుకో. జెండర్ పక్కకు పెట్టేసి నీకు కంపెనీ ఇచ్చేవాళ్ళని చూసుకో. అంటే ఇప్పుడున్న కల్చర్లో, ఇప్పుడున్న దాంట్లో అమ్మాయిల బట్టలను చూసి లేదా ఇట్లా మెన్షన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాట్ యువర్ కాజ్ అంటే ఏమని చెప్తారు అసలు దీనికి? డ్రెస్ విషయంలో అయితే ఒక అబ్బాయి కేర్ చేస్తున్నాడంటే తను నా అనుకొని మాత్రమే చెప్తాడు. ఒక అబ్బాయి నువ్వు ఇట్లా బట్టలు వేసుకోకు అంటే నా అనుకొని మాత్రమే చెప్తాడు, అది ఫైన్. కానీ ఇంకో అబ్బాయి మైండ్ సెట్ ఎట్లుండదు తెలుసా, నువ్వు వేసుకుంటున్నావు ఫైన్, దాన్ని మెయింటైన్ చేసేలాగా నీకు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక డీప్ నెక్ వేసుకున్నావు, దాన్ని మెయింటైన్ చేసేటట్టు నీ దగ్గర ఉండాలి. డీప్ ఉంది కదా అని చెప్పి నువ్వు కూడా ఎట్లా పడితే అట్లా ఉండదు, నార్మల్ డ్రెస్ లాగా ఉండొద్దు. సో దాన్ని మెయింటైన్ చేసి అంటే నీకంటే ఒక మైండ్ సెట్ ఉండాలి, నా డ్రెస్ ఇట్లా ఉంది సో నేను మెయింటైన్ చేయాలి, నేనంటే కొన్ని అదుపులో ఉండాలి, నేను కొన్ని చెయ్యొద్దు
అంటే కొన్ని సీన్ లైక్ ఒంగడం కానీ లైక్ హ్యాండ్ పెట్టుకోకుండా అలాంటివి ఉంటే, సో ఇట్లా చెప్పే అబ్బాయి కావాలి. ఓకే. ఎవరైనా చూస్తే అంటే లైక్ నువ్వు అంతలా ఏం రెస్పాన్స్ ఇవ్వకు, ఎవరైనా చూస్తున్నారంటే లైట్ తీసుకుని నువ్వు వాళ్ళని చూడకు, ఇగ్నోర్ చేయకు. నువ్వు చూసినావు అనుకో తను ఫిక్స్ అయిపోతాడు, ఈ అమ్మాయి చూస్తుంది ఏదో ఉంది మాట్లాడదాం డైరెక్ట్. సో అబ్బాయికి అదొక ఛాన్స్ అయిపోతుంది. అసలు నువ్వు చూస్తున్నా నీ సరౌండింగ్స్లో ఏం కాలేని అన్నట్టు ఉండు, నీ బాడీ మీద నీకు మైండ్ సెట్ ఉండాలి. అండ్ యాజ్ అన్ గర్ల్గా ఐ వాంట్ టు స్ట్రైట్ ఫార్వర్డ్ యువర్ క్వశ్చన్. లైక్ మన కోల్కత్తాలో కానీ కొన్ని కేసెస్లో, చాలా కేసెస్లో ఇట్స్ లైక్ తెలీదు అమ్మాయిల మీద ఎందుకు ఇట్లా రేప్స్ జరుగుతున్నాయో తెలియట్లేదు. వై ఆల్ దిస్ స్టఫ్ మాట్లాడుకోవడానికి కూడా దరిద్రంగా ఉంది. చాలా నాకు ఏడ్చాను నేను అమ్మాయి సిచ్యువేషన్. చాలా మంది ట్రోల్ చేయడం కానీ అబ్బాయిలు చాలా రియాక్ట్ అవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా. అవి చూసి నాకు ఏడుపు వచ్చింది. అంటే అమ్మాయి సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు, ఒక అబ్బాయి చెప్తుండంటే అమ్మాయి సిచ్యువేషన్స్ ఎట్లా ఉండొచ్చు, ఎట్లా ఫేస్ చేసింది తన గోర్లలో తన స్కిన్ ఉందంటే ఓకే అమ్మాయి ఇంత ఫైట్ చేసింది. తలుచుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది. అంటే లైక్ ఆ అమ్మాయికి అయినట్టు ఇంకా అమ్మాయికి ఎవరికైనా అవుతుందేమో అని. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయికి అంత సేఫ్టీ లేదు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయం వేస్తుంది. సో రిస్క్ ఎందుకు చెప్పలేము ఏ టైంలో ఏమవుతుందో. సో నేను కూడా ఏడికి వెళ్ళట్లేను, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తుర్రు ఏడికి వెళ్ళకు నైట్ టైంలో. డే టైంలో కూడా నమ్మేటట్లేదు. సో ఎప్పుడు ఏడికి వెళ్ళినా పక్కన ఎవరో ఒకరు ఉంటారు. ఎవరైనా సరే, చిన్ననా పెద్దనా ఎవరైనా సరే పక్కన ఎవరో ఒకరు ఉంటారు. నేను సింగిల్గా ఎక్కడికి వెళ్ళాను. మీ థాట్లో అంటే శిక్షలు ఎలా పడితే వాళ్ళకి అట్లీస్ట్ పనిష్మెంట్ స్ట్రాంగ్ ఉంటే ఇలాంటివి జరగకుండా ఉండొచ్చు. సో ఏమని అనుకుంటున్నారా? పనిష్మెంట్ అంటే ఇచ్చినా కూడా ఇలా మారేటట్లేదు, అట్లుంది సిచ్యువేషన్ ఇప్పుడు. ఎందుకు ఇలా అంటే దట్ ఈస్ నాట్ కోల్కతా ఇష్యూ, బేసికలీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏమన్నా మీకేమన్నా? ప్రతి అబ్బాయి మైండ్ సెట్ అట్లనే ఉంటే ఏం చేయలేమండి. ఎంతమందికి అని చెప్పుకుంటూ వెళ్తారు. అండ్ అందరికీ చెప్పలేం కదా, ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళకంటూ ఎడ్యుకేషన్ రాంగా లేకుంటే పేరెంటింగ్ రాంగ్ అంటారా? ఆబ్వియస్లీ పేరెంటింగ్ రాంగే ఉంటుంది. అండ్ సరౌండింగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా కూడా కావచ్చు. సరే పక్కన ఏదున్నా అది మ్యాటర్ కాదు, నీకంటూ ఉంటుంది కదా. ఇప్పుడు నీ సిస్టర్ ఉంది, సరే నీకు సిస్టర్సే లేరు, ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది కదా, అమ్మాయి ఫ్రెండ్. నీ అమ్మాయి ఫ్రెండ్ అయితే అట్లా అయితే నువ్వు ఊపుకుంటావా? అండ్ అంతలా థింక్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఒక అబ్బాయికి ఎప్పుడైతే అట్లా ఉంటుందో, అబ్బాయిలకు అందరికీ ఎప్పుడైతే అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్ ఉంటుందో, ఎప్పుడైతే అమ్మాయిల మీద రెస్పెక్ట్ అయితే ఇచ్చుడు నేర్చుకుంటారో అప్పటి నుంచి ఇవి ఇలాంటి అవ్వడు బంద్ అయిపోతాయి. ఓకే. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి నార్మల్గా ఇంట్లో ఉండి షార్ట్ వేసినా కూడా దాన్ని రాంగ్ తీస్తున్నారు. తన కంఫర్ట్గా తను షార్ట్ వేసుకొని కూర్చున్నా కూడా దాన్ని రాంగ్గా మాట్లాడడం కానీ. సో ఫస్ట్ ఆ డ్రెస్సింగ్ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏమనంటే మీరు వేసుకున్న డ్రెస్సెస్ వల్లనే మేము వీళ్ళు ఇట్లా వేస్తున్నారు అంటే లైక్ ఎందుకు అట్లా చేస్తున్నారు? పెద్ద పెద్ద హీరోయిన్స్ వేసుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు చేయరు మళ్ళీ? అంటే ఇక్కడ కొంతమంది అబ్బాయిలు ఎలా అంటున్నారు అంటే హీరోయిన్లు సినిమాలు వేసుకుంటారు, రియల్ లైఫ్లో వేసుకోవట్లేదు కదా అని చెప్పేసి. ఎందుకు వేసుకుంటలేరు అదే అంటారు. అయినా ఒకటి సరే, ఇప్పుడు హీరోయిన్స్ మూవీస్లో వేసుకుంటున్నారు, రియల్ లైఫ్లో వేసుకుంటలేరు, అది వదిలేసేయండి. ఒక అమ్మాయి తన కంఫర్ట్ కూడా చూసుకోవద్దా? 100% చూసుకోవాలి ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ని, నేను నా మేకప్ ఫీల్డ్లో ఒక మేకప్కి వెళ్తున్నా అంటే నేను లంగావోని వేసుకొని వెళ్తే సెట్ కాదు అసలు. నా ప్రొఫెషనల్ తగ్గట్టు నేను కాస్ట్యూమ్ వేయాలి. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉందని మీరు డ్రెస్ వేసుకున్నారు, లేదు నేను పని మీద వచ్చేస్తా అంటే అవుతుందా? సో ఎవరి ప్రొఫెషనల్ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. కంఫర్ట్ థింగ్స్. ఎస్. అమ్మాయిలు బయట ఫ్రీడమ్గా తిరుగుతున్నారు అంటే జనరల్ మీరు? నేనా? లైక్ అమ్మాయిలు అంటే లైక్ చెప్పాలంటే ఎవరొకరు తోడు ఉండాలండి. ఈవెన్ ఒక అమ్మాయిలు బ్యాచ్ అయినా సరే ఎవరైనా చూస్తే ఏంద్రాబాయ్ అన్నట్టు మాట్లాడేటట్టు ఉండాలి. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్లో అయితే పర్సనల్ లైఫ్ అన్నా లైక్ ప్రొఫెషనల్లో చూసుకుంటే యాజ్ అన్ బ్యూటీగా మీకు చాలామంది క్లయింట్స్ వస్తారు, మాట్లాడుతుంటారు, స్కిన్స్ గురించి మాట్లాడుతుంటారు. మన సెలబ్రిటీ స్కిన్స్ ఎలా ఉంటాయి, ఎందుకు వాళ్ళ ఇంత అందంగా ఎందుకు ఉంటారు, మనం ఎందుకు ఇలా అంటే మనం కాదు ఎస్పెషల్ నేను. సో మనం ఎందుకు ఇలా ఉంటాం అంటే లైక్ మెయింటెనెన్స్ అండి, ఫుడ్, వెదర్ కాదు అంటే లైక్ వాళ్ళు తిరిగే అంటే లైక్ ఎన్విరాన్మెంట్,
వాళ్ళు వాడే ప్రోడక్ట్స్. సో అట్లుండే. మెయిన్లో అయితే ఫుడ్డే అండి. ఫుడ్ మంచిగా తీసుకోవాలి, మంచిగా కేర్ చూసుకోవాలి స్కిన్కి. ఓకే. అండ్ నేనైతే నా స్కిన్ విషయంకి వచ్చేసరికి అసలు నేను ఏం యూజ్ చేయను, ఏం చేయించుకోను. ఎందుకు? నాకేమో అట్లా అంటే లైక్ నేను చెప్పాను కదా, ఏది అతిగా చేస్తే దాని వాల్యూ ఉండదు, అది ఉండదు మనతో అంట కదా. సో ఓవర్ కేర్ అస్సలే తీసుకోను నేను. కొంతమంది ఎట్లా అంటే బయటకు వెళ్తే వాటర్ పడదు వాళ్ళకి, ఫేస్ వాష్ చేసుకుందామంటే వాటర్ పడదు, సోప్ పడదు, అంతగానో మెయింటైన్ చేస్తారు. సో ఆ సిచ్యువేషన్ దాకా నేను తెచ్చుకోలేదు, ఎందుకంటే నేను ఒక్క దగ్గర ఒక ప్లేస్లో ఉండను. నేను రైట్ ఆమె మేకప్ ఆర్టిస్ట్గా నేను ప్లేసెస్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో నేను స్కిన్ కేర్ అస్సలే తీసుకోను. సో మీరు చూసిన అంటే మీకు జనరల్ ఐ వాంట్ అంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మీరు యాక్టర్ అవుదాం అనుకుంటారు కాబట్టి, సో ఎవరి హీరోయిన్స్లో ఎవరిది బెస్ట్ స్కిన్ కానీ లేకుంటే చూడడానికి మీరు ఎప్పుడు రెగ్యులర్ చూస్తుంటారు కాబట్టి హీరోయిన్స్లలో బెస్ట్ స్కిన్ అనిపించేది స్కిన్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ ఫేషియల్స్ కానీ? నాకు అట్లా ఏం అనిపించలేదు, ఏ హీరోయిన్ అంతలా ఏం చూడలేదు. జనరల్లీ అంటే మూవీలో చూస్తుంటారు కాబట్టి నాకు న్యాచురల్ అనిపించేది అంటే సాయి పల్లవి ఒకటే. సాయి పల్లవి తనేం మేకప్ యూజ్ చేయదు, పింపుల్స్ ఉన్నా కూడా తను అట్లనే చేసింది, కవర్ చేయకుండా మూవీస్లలో మేకప్. కొంతమంది ఇప్పుడు హీరోయిన్స్ అంటే మేకప్కి పింపుల్స్ ఉందంటే మేకప్ చేసి కవర్ చేసి చేస్తారు. సో తను అట్లా కాదు, పింపుల్స్తోనే న్యాచురల్గా చేసింది. సో నాకు తన దగ్గర నచ్చేది అంటే హీరోయిన్స్లో తను నచ్చేది అంటే తను ఒకతే. మీరు జనరల్ మూవీలు ఎవరా? మూవీస్ ఎక్కువ చూస్తాను. ఏది బాగా ఇష్టం? అట్ ద సేమ్ టైం ఫేవరెట్ హీరో ఎవరు? అట్లా ఫేవరెట్ హీరో ఎవరు లేరు. అయ్యో అవునా? అందరు హీరోలు బాగానే ఉంటారు కదా. ఇప్పుడు మంచి మూవీ పెట్టి మంచి కంటెంట్ తీసి మంచిగా రెడీ చేస్తే అందరూ హీరోయిన్ అవుతారు. మీరు హీరో అవుతారు, ఎవరైనా హీరో అవుతారు. కళ్యాణ్ అన్న ఫ్యాన్ అన్నారు కాబట్టి ఇచ్చేయండి, పర్లేదు. ఎస్. అండ్ మీ ఫేవరెట్ మూవీస్ అంటే ఏమని చెప్తారా? ఏమైనా ఫేవరెట్ మూవీస్ అంటే లైక్ హార్ట్కి టచ్ అయింది అంటే ట్రూ లవ్. ట్రూ లవ్ తమిళ్ మూవీ కదా, ఓకే ఓకే, తెలుగులో చూసాను. ట్రూ లవ్ చాలా బాగుంది అది, నాకైతే చాలా టచ్ అయింది ఆ మూవీ. సో అది ఫేవరెట్ అయిపోయింది. వై పవన్ కళ్యాణ్ అన్న ఫేవరెట్? దానికి ఏమైనా రీజన్ ఏమని చెప్తారు? అంటే లైక్ తన కాన్ఫిడెన్స్, ఎక్కడున్నా తన కాన్ఫిడెంట్గా మాట్లాడే వీడియోస్ చూస్తుంటా కదా, తన మూవీస్ తన యాక్ట్ చేసినవి. సో అట్లా తనంటే అభిమానం. స్టైల్ విషయంలో చూసుకోకపోయినా స్టైల్ విషయంలో బాగానే ఉంటాడు, తన స్టైల్ బాగానే ఉంటది, తన కోడ్ ఉంటది చూడు ఇట్లా ఇట్లా. సో అది కొంచెం ఏం చేస్తాం బాగుంటుంది. నా లైఫ్లో ఇంతకంటే మించిన హ్యాపీ డే లేదు అనుకున్న డే అంటే ఏమని చెప్తారు? అంత అట్లా ఇప్పుడు రాలేదు. ఇంకా చూస్తున్న ఆపర్చునిటీ కోసం చెప్పాను కదా, అంటే లైక్ డాడీ కోసం ఇంకా ట్రై చేస్తున్నా. సో నేను ఒక బెస్ట్ ఆపర్చునిటీ చాలా వస్తున్నాయి, నాకు ఏది జెన్యూన్ అనిపించి వెళ్ళట్లేను. నేను ఒక మంచి నేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో చేద్దామని ఫస్ట్ యాక్చువల్గా నేను ఒక సాంగ్ తీసాను. పెద్ద నేమ్ అని కాదు, పెద్ద అవసరమే లేదు, బట్ మంచి కంటెంట్ ఉండాలి, బాగుండాలి. సో నేను ఇంతవరకు ఫేస్ చేసిన అయితే చాలా కొంచెం బోల్డ్గా కావాలి అని, అంటే లైక్ బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ కానీ లైక్ కాస్ట్యూమ్స్ కానీ నాకు నచ్చలేదు. సో నేను యాక్సెప్ట్ చేయలేదు. డాడీ కోసం ఒక సాంగ్ తీసిన రీసెంట్గా, అది జస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఫస్ట్ సాంగ్ అది 1 year అయిపోతుంది. నా ఫ్రెండ్ ఫస్ట్ సాంగ్ అంటే వెళ్ళి నార్మల్గా అట్లా ఉండేసి వచ్చేసిన. ఫ్రెండ్ పక్కన హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్. మీ ఫ్యాన్స్కి మీ ఫాలోవర్స్కి ఏమని చెప్తారా? ఎందుకంటే ఇంత లాయల్గా ఉన్నారు, అండ్ థ్యాంక్ యూ టు అండ్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. సో అలా మీ ఫ్యాన్స్కి? ఫ్యాన్స్ కంటే దే ఆల్వేస్ లవ్ మీ. నేను వీడియోస్ చేసినా చేయకపోయినా, బాగున్నా బాగాలేకపోయినా నన్ను ఎప్పుడు లవ్ చేస్తూ ఉంటారు. ఇదే సపోర్ట్ చేయండి. చెప్పండి. అంటే లైక్ నాకు ముందు ఛాన్సెస్ కోసం మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి. నేను ఒక ట్రస్టెడ్ పేజ్ గురించి చూస్తున్నాను, అంటే లైక్ ట్రస్టెడ్ వాళ్ళ లైక్ యాక్టింగ్ విషయంలో. సో ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి, నేను పక్కా అందరికీ రిప్లై ఇస్తాను. ఇయ్యానని కాదు, అందరికీ రిప్లై ఇస్తాను. బ్యాడ్ కామెంట్స్లో అయితే ఏం రాలేదు ఎక్కువ. సో సపోర్ట్ ఇట్లనే చేయండి. అనుకుంటున్నా ఇంకా బెటర్ స్టేజ్కి తీసుకెళ్తారు అని చెప్పి. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. దాంట్లో నేను కూడా ఉన్నా కాబట్టి నాకు కూడా లవ్ యూ. అరే నేను ఉన్నా కదా, సో నాకు లవ్ యూ చెప్తున్నట్టు లవ్ యూ టూ అంటే. అండ్ నేను కూడా మీకు చాలాసార్లు కూడా చెప్పాను, యూట్యూబ్ కూడా క్రియేట్ చేసుకున్నాను, బట్ ఏం పోస్ట్ చేయలేదు. అనుకుంటున్నా ఏమైనా చేద్దామని కంటెంట్. మీరు ఏమైనా ఐడియా ఇచ్చినా కూడా నేను చేస్తాను. సో హోప్ ఫర్ ద బెస్ట్.
థ్యాంక్ యూ. సో కొంచెం రెగ్యులర్గా ఒక వీడియో కాకుండా ఒక ఫుల్ లెంత్ ఒక 10 minutes వీడియో డైలీ వస్తే మేము చూసి మోటివేషన్ అవుతాం. జిమ్ వీడియోలు చేసినా కూడా మేము మోటివేషన్ అవుతాం. అంటే బాయ్స్కి మోటివేషన్ చేయమంటున్నారా ఏంది యూట్యూబ్లో? యాక్చువల్లీ అట్లేమంటలేదు, ఏదైనా చేయండి, మోటివేషన్ చేయండి అంటున్నాం. మిమ్మల్ని చూస్తే మేము మోటివేషన్ అవుతాం. ఓకే అండ్ నైస్ టాకింగ్ టు యూ సీరియస్లీ. అండ్ ఐ హోప్ వాట్ ఎవర్ యువర్ విష్ లైక్ జిందగీలో ఏమైతే అవ్వాలనుకుంటున్నారో ఆస్మాన్ దాకా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గదనమాట ముచ్చట. అట్లా సీ యూ, బై బై.